హలో, అందరికీ నమస్కారం. ఈరోజు మనం కోటప్పకొండ క్షేత్రాన్ని దర్శించుకుందాం. త్రికుటాచలేశ్వరంగా పేరుగాంచిన కోటప్పకొండ చరిత్ర తెలుసుకుందాం. కాకులు దూరని కారడవి, అలాగే కాకులు వాలని కొండ కోటప్పకొండ. అసలు ఎందుకు కాకులు వాలవు? ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు మనం కోటప్పకొండ చరిత్ర గురించి తెలుసుకుందాం. దక్ష యజ్ఞాన్ని భగ్నం చేసిన తర్వాత మహాశివుడు చిన్న బాలుడిగా మారి కైలాసంలో తపస్సు చేస్తాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు తనకు జ్ఞానబోధ ప్రసాదించమని కోరతాడు. అందుకు పరమశివుడు బదిలిస్తూ త్రికుటాచలేశ్వర క్షేత్రానికి వస్తే తనకు జ్ఞానబోధ ప్రసాదిస్తానని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ ఇతర దేవతలతో కలిసి త్రికుటాచలేశ్వర క్షేత్రాన్ని దర్శించి జ్ఞానబోధ పొందుతారు. ఆ ప్రదేశమే ఇప్పుడు పాత కోటప్పకొండగా పిలువబడుతుంది. కోటప్పకొండను ఎటువైపుల నుంచి చూసినా 3 శిఖరాలుగా కనిపిస్తాయి. ఈ 3 శిఖరాలను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావిస్తారు. అందుకే ఈ కొండను త్రికుటేశ్వరంగా, ఇక్కడ కొలువైన స్వామివారిని త్రికుటేశ్వరుడిగా కొలుస్తారు. త్రికుటేశ్వర పర్వతాలకు సమీపంలో కొండకావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందరితో కలిసి జీవించేవాడు. ఓ రోజు సుందుడు పశువులను కాచుకుంటూ రుద్రకొండపై ఉన్న త్రికుటేశ్వరుని దర్శిస్తాడు. ఆ తర్వాత సుందుడు భార్యకు కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు గొల్లబామ అని పేరు పెడతారు. ఆమె జన్మించిన తర్వాత ఆ కుటుంబం సిరి సంపదలతో జీవిస్తుంది. అయితే గొల్లబామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివునికి పూజలు చేస్తూ ఉంటుంది. ఆమె భక్తిని పరీక్షించదలిసిన పరమశివుడు ఆమెకు కన్యగా ఉన్న ఆమెకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. ఆమె గర్భంతో ఉన్న పరమేశ్వరుని కొలిచేందుకు పాత కోటప్పకొండకు రావడం మానేది కాదు. ఎప్పటిలానే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్ల కుండలో పెరుగును తీసుకొస్తూ ఆయాసంతో కొండ మెట్లపై కూర్చుంటుంది. ఈలోగా ఓ కాకి ఆ కొండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది. తీవ్ర విచారంలో ఉన్న గొల్లబామ వద్దకు ఓ వృద్ధ బ్రాహ్మణ రూపంలో పరమేశ్వరుడు వచ్చి ఆమె విచారానికి కారణమైన కాకులు ఈ కొండపై వాలవని వరమిస్తాడు. అప్పటి నుంచి కోటప్పకొండపై కాకులు వాలడం లేదని పురాణ కథనం. విన్నారుగా చరిత్ర. పదండి కోటప్పకొండ వెళ్దాం. చూడండి మార్నింగ్ క్లౌడ్స్ ఎంత బాగున్నాయో. నమస్తే. నేను మార్నింగ్ చీరాల నుంచి 6 o'clock బయలుదేరాను. చాలా ప్లెజెంట్గా ఉంది వాతావరణం. పర్చూరు దాటిన తర్వాత ఆంజనేయ స్వామి స్టాట్యూ వస్తుంది. చాలా బాగుంటుంది. వచ్చేసాం చిలకలూరిపేట. చిలకలూరిపేట నుంచి కోటప్పకొండకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చూడండి, ఆర్చ్ శ్రీ త్రికుటేశ్వర స్వామి వారి ముఖద్వారము. ఈ కోటప్పకొండ పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం ఎల్లమంద గ్రామ పరిధిలో ఉన్న శ్రీ త్రికోటేశ్వరుని సన్నిధి. కోటప్పకొండకు నరసరావుపేట పాత బస్టాండ్ నుంచి అలాగే కొత్త బస్టాండ్ నుంచి ప్రతి 6 గంటకు బస్సులు ఉంటాయి. విజయవాడ, గుంటూరు వైపు నుంచి వచ్చే యాత్రికులు చిలకలూరిపేట మీదుగా నరసరావుపేట మీదుగా కూడా కోటప్పకొండకు చేరుకోవచ్చు. అలాగే ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి, కుర్చేడు, త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం తదితర ప్రాంతాల నుంచి భక్తులు వినుకొండ మీదుగా నరసరావుపేట వచ్చే మార్గంలో పెట్లూరు వారిపాలెం మీదుగా కోటప్పకొండకు చేరుకోవచ్చు. వచ్చేసాం కొండ దగ్గరకు. ఇప్పుడు మనకు కనిపిస్తున్న ఆర్చ్ నుంచి మెట్ల మార్గం ఉంది. సుమారు 700 మెట్లు వరకు ఉంటాయి. నడిచి వెళ్ళే వారికి ఇదే మెట్ల మార్గము. అలాగే కొంచెం లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తే
మనకి ఘాట్ రోడ్ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్ మార్గంలో అన్నదాన సత్రాలు ఉన్నాయి. ఘాట్ రోడ్ మార్గానికి వచ్చేసాము. ఇక్కడ టోల్ గేట్ ఫీజు వచ్చేసి 10 రూపాయలు బైక్కి, అలాగే కార్కి 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. ఇదే ఘాట్ రోడ్. ఘాట్ రోడ్ ప్రయాణం అద్భుతంగా ఉంటుంది. దారి పొడవున స్టాట్యూస్, అలాగే కొన్ని ప్లేసెస్ కూడా చూడవచ్చు. కోటి వేల్పుల అండ కోటప్ప కొండ చూడండి. ఘాట్ రోడ్ నుంచి వ్యూ చాలా బాగుంది. ఘాట్ రోడ్ మొదట్లో విజయ గణపతి, సాయిబాబా ఆలయాలు ఉన్నాయి. నాకు సమయం లేకపోవడం వల్ల షూట్ చేయలేకపోయాను. అలాగే దారిలో మ్యూజియం, జింకల పార్కు, పిల్లల కోసం పార్కు ఉన్నాయి. కోటప్ప కొండ గుంటూరుకు 60 కిలోమీటర్ల దూరంలో, నరసరావుపేటకు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి కారు, బస్సు మార్గాల ద్వారా ప్రయాణికులు సులభంగా చేరుకోవచ్చు. అమ్మవారి విగ్రహం చూడండి ఎంత బాగుంది. ఇక్కడ కొటేషన్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. చెట్టుంటే వాన, వానుంటే నీరు, నీరుంటే ఆహారం, ఆహారమే జీవితం. చేదుకో కోటయ్య చేదుకో, ఆదుకో కోటయ్య ఆదుకో. చాలా బాగుంది కదా కొటేషన్. చూడండి ఎంతమందికి వస్తుందో ఈ అదృష్టం. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. బోటింగ్ కూడా చేయవచ్చు. ఘాట్ రోడ్ మీద నుంచి వ్యూ పాయింట్ చూడండి, చాలా బాగుంది. రాక్షస బలి. ఈ లొకేషన్ చూస్తుంటే ఒక మూవీ ప్రమోషన్ గుర్తొస్తుంది. శ్రీ లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ సమర్పించు రాక్షస బలి. ఘాట్ రోడ్ మీద నుంచి వ్యూ. ముగ్గురమ్మలు, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, పార్వతీదేవి. త్రికోటేశ్వర పాహిమాం, త్రికోటేశ్వర రక్షమాం. జీవితంలో ఓటమి ఒక సంఘటనే కానీ ఒక సమస్య కాదు. కొటేషన్ అదిరిపోయింది కదా. వచ్చేసాం, శ్రీ త్రికోటేశ్వర స్వామివారి సన్నిధికి వచ్చేసాం.
ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న నంది విగ్రహము. ఇది ప్రధాన ఆలయము ఇప్పుడు మనం చూస్తుంది. కొండ మీద నుంచి వ్యూ చూడండి, చాలా బాగుంది. క్లౌడ్స్, కొండలు, అలాగే శివలింగము. పదండి స్వామివారిని దర్శించుకుందాం. దర్శనం త్వరగా అయిపోయింది, 10 నిమిషాల్లో. ఇక్కడ చూడండి, కోతి, చిన్న కోతికి దురద పడుతున్నట్లుంది. పదండి ఆ పైకి వెళ్దాం. చూడండి ఇక్కడ నుంచి కోతులు చూడండి ఎలా పోతున్నారో. ఇక్కడ కోతులు మాత్రం మన చేతిలో ఏమన్నా లాగేసుకుంటాయి, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోతులు మాత్రం చాలా ఉన్నాయి. ఇది దర్శనం చేసుకున్న తర్వాత బయటకు దారి. ఆలయ పరిసర ప్రాంతాలు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. చూడండి తల్లి ప్రేమ ఎంత చక్కగా అమ్మ ఊళ్ళోకి వచ్చిందో. మనకు కనిపిస్తుంది స్వామివారి టెంపుల్, అలాగే ఇక్కడ శివలింగము. వ్యూ చూడండి చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే నా లడ్లు కోతులు లాగేసుకున్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలాగే కోతికి కూడా కొన్ని లడ్లు ప్రసాదంగా ఇవ్వండి. నోటీస్ బోర్డు ఉంది చూడండి, ఇక్కడ స్వామివారి దర్శన సమయాలు అన్ని డీటెయిల్స్ ఇచ్చారు. మీరు తెలుసుకోవాలంటే పాస్ చేసి చూడండి. రిటర్న్లో వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి పక్షుల పర్ణశాల ఉంది. కొంచెం నాకు సమయాభావం వల్ల తీయలేకపోయాను. ఫైనల్గా ఆనందవల్లి దర్శనం ముక్తిప్రదాయం, పునర్దర్శనం ప్రాప్తిరస్తు.